రామాయణం, బాలకాండ. మొత్తం రామాయణంలో 24,000 శ్లోకాలున్న మహత్యం తర్వాత బాలకాండని మొదలుపెట్టారు. మహత్యం ముందు చెప్పటానికి కారణం ఏంటంటే, దేని గురించి చదువుతున్నావో, దేని గురించి నువ్వు తెలుసుకుంటున్నావో, దాని మహత్యాన్ని తెలుసుకుంటే దాని మీద ఇంకా భక్తి శ్రద్ధలన్నవి బాగా కుదురుకుంటాయని, ఏ పురాణాన్ని తీసుకున్నా సరే దాని గురించి మహత్యం అన్నది, మళ్ళీ దీని గురించి ఎవరు ఎవరితో చెప్పారు, ఎవరు దీన్ని తెలుసుకుని ఎలా వృద్ధిలోకి వచ్చారు, ఎలా వాళ్ళకి జ్ఞానం అన్నది వచ్చింది అన్న వివరాలతో ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అందుకని ఇక్కడ వాల్మీకి మహర్షి వాల్మీకి రామాయణంలో మహత్యం చెప్పిన తర్వాత ఇక్కడ సంపూర్ణ రామాయణం ఇప్పుడు మొదలు పెడుతున్నారు. ఇందులో 6 కాండలు ఎక్కువగా చెప్తారు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ. యుద్ధం తర్వాత మళ్ళీ తన రాజ్యానికి తను రావటం. దీని తర్వాత 7వది ఉత్తరకాండ కూడా చెప్తారు ఈ వాల్మీకి రామాయణంలోని. ఉత్తరకాండ అన్నది ఆయన మళ్ళీ తన రాజ్యానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమేమి జరిగాయి అన్న విశేషాలతో, ఇక్కడ ముందు జరిగిన వాటికి కూడా దానికి మళ్ళీ విచారణ అవన్నీ కూడా ఉత్తరకాండలో చెప్పబడి ఉన్నాయి. ఈ మొదటి కాండ బాలకాండ. ఇక్కడ ఈ మొదటి సర్గాలో నారదుడు వాల్మీకి మహర్షికి రామాయణాన్ని చాలా క్లుప్తంగా చెప్తున్నారు. వాల్మీకి రాసింది రామాయణం అయితే ఆయనకే ఇది చెప్పటం ఎందుకు అంటే, ఆయన ఇది రచించక ముందు ఆ రామాయణ విశేషాలు ఆయనకి చెప్పారు. ఎలా అయితే సాయి సచ్చరిత్ర సాయిబాబా ఉండగానే అది మళ్ళీ మార్పులు చేర్పులతో ఏ కథలు రాయొచ్చు, ఎలా రాయొచ్చు అన్నది ఎలా చెప్పారో, అలాగే రాముడు ఉండగానే ఇది చరిత్ర అన్నది లిఖితంగా రూపుదిద్దుకున్నది. దానికి ముందు నారదుడు మళ్ళీ వాల్మీకి చెప్పిన దాని గురించే ఈ మొదటి సర్గ బాలకాండలో మొదలవుతుంది. బాలకాండలో మొదటి సర్గ నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పిన రామాయణ క్లుప్తమైన గాథ. ఓం తపస్యాధ్యాయ నిరతం తపస్వి వాగ్విధాం వరం నారదం పరిపాప్రచ్చ వాల్మీకిర్ మునిపుంగవం. తపశ్శీలుడు అంటే తపస్సులు చాలామంది చేస్తూ ఉంటారు మునులు. అయితే ఇక్కడ తపస్సులే అంటే ఎంతసేపు తపస్సు చేయటం అంటే అది మామూలు విషయం కాదు. ఇంద్రియ నిగ్రహణ, మనస్సు బుద్ధి ఏకాగ్రత, పైగా శరీరాన్ని కష్టపెట్టుకుంటూ, నాది అన్నది ఏదీ లేకుండా ఈ శరీరాన్ని ఎంత కష్టపెడతారంటే తీవ్రమైన తపస్సులు. ఆహారాన్ని తగ్గించేస్తారు, గాలి తిని బతుకుతారు, కొన్నిసార్లు నీళ్ళే ఆహారంగా ఉంటారు. పైగా వాళ్ళు ఆసనాలు కూడా చాలా విచిత్రంగా వేసి అంత దీర్ఘకాలం తపస్సులు చేస్తారు. ఇలా తపశ్శీలుడు, వేద అధ్యయన నిరతుడు, వేదాల్ని అధ్యయన చేశాడు. అంటే వేదాలు కానీ అవి మనకేదో స్టోరీ బుక్స్ లాగా ఒకసారి చదివాను అయిపోయింది అన్నట్టుగా కాకుండా, లిఖితపూర్వకంగా లేని వేదాలు గురు ముఖతః తెలుసుకుని వాడిని మళ్ళీ చింతనతో స్మరణతో దానిలో మళ్ళీ లోతుపాట్లు అర్థం చేసుకుంటూ మళ్ళీ శిష్యులకి అర్థమయ్యేలాగా చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ నిరతుడై ఉండేవాడు. వాక్చతురుల్లో కూడా అగ్రసరుడు. అంటే మాటలు అందరూ మాట్లాడతారు వాక్కు అంటే. అయితే అందులో ఒకటి ప్రతిదాన్ని కూడా అంత క్షుణ్ణంగా తెలుసుకుని అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు మాట్లాడతారంటే, తెలిసిన విషయాలైతే నువ్వు ఇంకా చక్కగా మాట్లాడతావు. జ్ఞానంతో కూడుకుని జ్ఞానాన్ని పెంచుకునే విషయాలు ఇంకా చక్కగా, అంటే అక్కరకు రాని విషయాలు కాకుండా పనికొచ్చే విషయాల గురించి అయితేనే మాట్లాడేవాళ్ళు. అందుకే అతను అగ్రసరుడు, అందరికన్నా ముందున్నవాడు. పైగా మునిశేఖరుడు, మునుల్లో కూడా శిఖరంలాగా అంటే పైన ఉన్నవాడు అందరిలో. ఆయన నారదుణ్ణి ఒక గొప్ప తపస్వి అయినా అంటే ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నవాడు ఇప్పుడు నారదుణ్ణి అడుగుతున్నాడు. ఆ తపస్వి వాల్మీకి మహర్షి కోరికతో నారద మహర్షిని ఇట్లా ప్రశ్నించాడు. ఆయనకు కొన్ని తెలుసుకోవాలనుంది, అందుకు నారదుని ఇట్లా అడుగుతున్నారు వాల్మీకి మహర్షి. కోన్వస్విన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. ఓ మహర్షి, సకల అంటే అన్ని రకాలుగా సద్గుణాలు సంపన్నంగా ఉన్నవాడు. గుణం ఉన్నాడు, గుణవంతుడు అంటాం కానీ నిజంగా వాళ్ళ సంపూర్ణంగా ఉండవు. వేరే వాళ్ళతో పోలిస్తే, వికారాలతో కూడుకున్న వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి తక్కువ వికారాలు ఉన్నాయి అన్నట్టుగానే అనుకోవచ్చు. కానీ సకల గుణాలు నిండుగా ఉన్నవాడు, ఎక్కడ ఇంత కూడా మచ్చుక్కైనా ఇది లోటు అని చెప్పటానికి వీల్లేనంటి వాడు. పైగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొనకనివాడు. అంటే మనకి గుణాలు ఉంటాయి కానీ ఎక్కడి వరకు, పరిస్థితులు మనకి అనుకూలంగా ఉన్నవాడు అప్పుడే ఆ గుణం అలా ఉంటుంది.
కొంచెం అటు ఇటుగా ఎప్పుడైనా పరిస్థితులు మారిపోయినాయి అంటే సుగుణాలన్నీ వికారాల్లాగా దుర్గుణాలుగా వచ్చేస్తాయి. అక్కడికి అంటే కోపం వచ్చేస్తుంటే ఇవన్నీ వస్తాయి. అంటే పరిస్థితుల ప్రభావం మన మీద ఉండి మన గుణాలు మనకి లోపాల్లాగా అయ్యేలాగా అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సకల గుణాలు సంపన్నంగా ఉన్నవారు అలాగే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే తొణకకుండా, చంచలత్వానికి లోనవ్వకుండా, వికారాలకి లోనవ్వకుండా ఉన్నవారు. పైగా లౌకంలో అంటే ఈ లౌకికమైన విషయాల్లో ఏమవుతుంది అంటే, నాకు నచ్చినట్టుగా ఉండటానికి నా స్వార్థం కొద్దీ ధర్మాన్ని అధర్మంగా అర్థం లేకుండా అర్థపర్థంగా అంటే నాకు తోచిన అర్థాన్ని నేను తీసుకుంటూ నేను చేసేదే ధర్మము అన్నట్టుగా ఉంటారు. ఎందుకు స్వార్థం ఉంటుంది కాబట్టి. కానీ ఇలా సంపన్నంగా గుణాలు ఉన్నవాళ్ళు, తొణకని వాళ్ళు, అలాగే ధర్మాన్ని బాగా తెలిసినవాడు, విశేషమైనవి తెలుసు, అలాగే ధర్మాన్ని తెలిసినవాడు, తెలవటమే కాకుండా శరణాగత వాత్సల్యుడు అంటే ఇన్ని సుగుణాలుండి శరణని నాకు నువ్వే దిక్కని ఎవరైతే వస్తారో వాళ్ళని కూడా ప్రేమగా హక్కుని చేర్చుకుని అంటే నాకు అన్నీ బాగున్నప్పుడు నేను ఏదన్నా చేయటానికి సిద్ధపడొచ్చు. నా పరిస్థితే బాగలేనప్పుడు లేదా నాకేదన్నా కష్టం వచ్చినప్పుడు నేను ఇంకా శరణాగతుడి అనటానికి వీల్లేదు. నేను ఇవ్వను కూడా అవకాశం. నాకే తలకాయ నొప్పులుగా ఉందండి. నేనేం చేస్తానండి మీకని ముందే అనేస్తాం. మనకున్న తలకాయ నొప్పులు చాలా అవి మనకు అవసరమా అని. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా ఇన్ని సద్గుణాలు ఉండి చంచలత్వానికి లోనవ్వకుండా దృఢంగా ఉండి పైగా ఆ ధర్మానికి కట్టుబడి ఉన్నవాడు, ధర్మాన్ని బాగా తెలుసుకున్నవాడు, శరణాగతి అని ఎవరొస్తే వాడిని వాత్సల్యంగా ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే మాట ఇచ్చాడంటే మాటకి ప్రాణాలు పోయేదాకా కట్టుబడి ఉండేవాడు. అలా నిశ్చలమైన సంకల్పం అంటే ఒక సంకల్పం చేసుకుంటాం. మళ్ళీ పరిస్థితులు మారిపోయినా అనుకోకుండా ఏదన్నా వచ్చినప్పుడు మన సంకల్పం మారిపోతుంది. కానీ అలా కాకుండా ఒక్కసారి ఒక సంకల్పాన్ని చేశాడంటే ఇంక దానికి కట్టుబడి ఉంటాడు. దానిలో మార్పులు, చేర్పులు అవ్వవు. అటువంటి పురుషుడు ఎవరైనా ఉన్నారా భూమి మీద అని అడిగాడు. అదే కాకుండా సదాచార సంపన్నుడు అంటే సదా ఎప్పుడూ కూడా ఆచారాన్ని సంపన్నంగా ఆచరించేవాడు. మనం ఆచరిస్తాం. ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. ఏవి తలకాయ నొప్పి లేదంటే అప్పుడు కొద్ది కొద్దిగా ఆచరిస్తాం. ఏదో ఒక బాధ వచ్చిందంటే అప్పుడు దేవుడా అన్నీ నేను చేశాను. నువ్వు నాకేమి ఇచ్చావు అంటాం. అప్పుడు రూల్స్ మాట్లాడతాం. కానీ ఇలా కాకుండా ఎప్పుడూ కూడా ఆచారాన్ని చాలా సంపన్నంగా చేసేవాడు. అలాగే సకల ప్రాణులకి కూడా అంటే నాకు నాది అన్న స్వార్థం లేకుండా నాకు ఇష్టమైన వాళ్ళైనా, నాకు ఇష్టం లేని వారు అన్నట్టుగా కాకుండా సకల ప్రాణుల్ని జీవరాశులతో సహా మనుష్యులు కానీ ఎవరినైనా సరే అందరి గురించి మంచిగా అనుకునేవాడు. అందరికీ మంచి చెయ్యాలనుకునేవాడు. సకల శాస్త్రాలు తెలిసినవాడు పైగా కుశలుడు. అంటే శాస్త్రం తెలియటం వేరు దాన్ని సంపూర్ణంగా తెలుసుకొని దాని లోతులు కూడా తెలుసుకుని మళ్ళీ దానికి తగ్గట్టుగా ఆచరించేవాడు. ఒకటి తెలిస్తే ఇంకోటి తెలిసే అవకాశం లేదు. తెలిసినా ఆచరించే అవకాశం అంతకన్నా లేదు. కానీ ఇన్ని సుగుణాలు ఉండాలి. పైగా అన్ని శాస్త్ర జ్ఞానము ఉండి దాన్ని బాగా ఆచరించేవాడు. పైగా అన్ని కర్మల్ని కూడా సర్వకార్య ధురంధరుడు. అంటే అన్ని కర్మలు కూడా చెయ్యదగిన వాడు. ఒకటి చెయ్యగలిగాను బాగా అంటే ఇంకోటి మనం చేయలేం. కానీ అన్నీ తెలిసి ఉండాలి. అన్ని గుణాలు ఉండాలి. ఇంకా ఎక్కడా చూసినా ఈ మచ్చుక్కైనా ఇది రాదు, ఇది లేదంటానికి వీళ్ళే అంత సంపూర్ణత్వమైన వాడు. తన్ని చూస్తేనే తన దర్శనం మనకి కనిపిస్తేనే సంతోషాన్ని గురవ్వాలి. ఎలా కుదురుతుంది? నాకు నచ్చినవి చూస్తే నాకు సంతోషం వస్తుంది. ఎవరిని పడితే వాళ్ళని చూస్తే మనకు సంతోషం వస్తుందా? కానీ ఇన్ని గుణాలు ఉన్నవాడు ఆయన దర్శన భాగ్యం ఎవరికి లభించినా వాళ్ళకు కూడా సంతోషం కలిగేలాగా కొంతమందిని చూస్తే వాళ్ళు లోపలొకటి బయటొకటి కాకుండా వాళ్ళు నవ్వారంటే మనస్ఫూర్తిగా నవ్వుతారు. వాళ్ళు మాట్లాడారంటే ఆప్యాయతతో తన వాళ్ళైతే ఒకలాగా తనకిష్టం లేని వాళ్ళైతే ఇంకోలాగా కాకుండా ఎవరినైనా అంతే ఆప్యాయతగా పలకరిస్తారు. ఆ చిరునవ్వును చూసినా మనకి ఎన్ని బాధలున్నా సరే అది కాసేపు చూస్తేనే మనకి ఆ బాధలు మర్చిపోతాం. ఆ కాసేపు ఆనందం అనిపిస్తుంది. అటువంటి వాడు అందుకని దర్శన భాగ్యంతోనే అందరికీ సంతోషాన్ని కూర్చేవాడు. అలాంటి మహాపురుషుడు ఇన్ని గుణాలు సంపన్నంగా ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా అని నారదుడిని అడుగుతున్నాడు వాల్మీకి మహర్షి. ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నాసూయకః కస్యాభివ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతద్దిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. అలాగే ధైర్యశాలి
అంటే ఇన్ని గుణాలు ఉండాలి, పైగా ధైర్యంగా ఉండాలి. ఎందుకు శరణాగత వాత్సలుడు వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకున్నాడంటే వాళ్ళ బాధలు ఈయన బాధలుగా, వాళ్ళ కష్టాలు ఈయన కష్టాలుగా, వాళ్ళ కోసం ఎదురెళ్ళి ఏదన్నా చేయటానికి సిద్ధపడాలి. అందుకని ధైర్యశాలి, పైగా కోపాన్ని కూడా జయించినవాడు. ఈ అరిషడ్ వర్గాలు, కోపం అన్నది అరిషడ్ వర్గంలోకొస్తుంది. అంటే 6 కలిపి ఒక వర్గం, ఒక గ్రూప్ అంటారు. ఏంటవి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అంటారు. కామ అంటే కోరిక. కోరికొచ్చిందంటే వెంటనే కోపం వస్తుంది. ఎందుకొస్తుంది? నా కోరిక తీరకపోయినా, నేను అనుకున్నట్టుగా అది జరగకపోయినా, నేను చేసేటప్పుడు ఎవరైనా వచ్చి దాన్ని ఏదన్నా అవ్వనీయకుండా చేసినా కోపం వస్తుంది. అలాగే కోరిక వెంటనే కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? లోభత్వం వస్తుంది. పిసినారితనం. అన్నీ మంచి మంచియన్నీ నా దగ్గరే ఉండాలి. మళ్ళీ ఇవి నేను ఎవరికీ ఇవ్వకూడదు. నేను కూడా వాడుకోకూడదు. దాసిపెట్టుకోవాలి. నాకన్నా మంచి ఎవరి దగ్గరనన్నా ఉంటే నేను తట్టుకోలేను. ఈర్ష్యొచ్చేస్తుంది. ఇటువంటివన్నీ కలిపి 6 కామక్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ప్రేమ కూడా అతిగా ఉంటుంది. పైశాచికత్వం అంటారు. నేను ప్రేమిస్తున్నానని వాళ్ళు అనుకుంటారు. కానీ అది శాడిజం లాగా వాళ్ళు హింసించటం అవుతుంది. వీళ్ళ దృష్టిలో అది ప్రేమించటమే. ఆ పక్కనోడు చచ్చిపోతున్నా సరే నేను ప్రేమిస్తున్నాననే అనుకుంటారు. ఇవన్నీ వికారాలతో కూడుకుని ఉన్నవి. అయితే ఇక్కడ కోపాన్ని జయించినవాడు అని అడుగుతున్నాడు. కోపాన్ని జయించడం అంటే కోరిక లేకుండా ఉండగలగటం, ఇటువంటి వికారాలు లేకుండా నిష్కామ భావంతో, స్వార్థం లేకుండా కర్మల్ని త్రికరణ శుద్ధిగా చేసేవాడికి ఆ లోపాలు లేకుండా ఉండగలడు. పరిస్థితుల ప్రభావం లేదంటే నువ్వు ఇవన్నీ జయించినవాడే. ఇంద్రియాలనే జయించినవాడు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి తన ఆధీనంలో ఎప్పుడూ ఉన్నవాడు. అటువంటి వాడు, పైగా శోభలతో ఉన్నవాడు. అంటే మనకి పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుంది? ఒకసారి దుఃఖం వస్తుంది, ఒకసారి సంతోషం వస్తుంది. ఏదైనా ఒక్కొక్కసారి ఎంత అతిగా ఉంటాయంటే ఇంక ఒళ్ళు కన్ను తెలియకుండా ఉన్నట్టుగా ఉంటూ, అలా కాకుండా స్థిరంగా ఉండగలగటం, ప్రతిదాన్ని సమానంగా స్వీకరించగలగటం. అప్పుడే శోభాయమానంగా, అంటే ఎప్పుడూ నాకు ఎంత బాధ ఉన్నా సరే అవతల వాళ్ళకి ఆ బాధను పంచేవాళ్ళలా కాకుండా సంతోషంగానే ఉంటూ సంతోషాన్ని నలుగురితో పంచేవాడు. ఇంకొకరిని బాధ పెట్టేవాడు కాదు. వాళ్ళ బాధల్ని తొలగిచ్చేవాడు. అందుకని శోభలతో ఉన్నవాడు. ఎవ్వరిపైనైనా సరే అసూయ లేనివాడు. యుద్ధంలో ఈయన గనక కోపంతో యుద్ధం చేశాడు అంటే దేవతలు కానీ అసురులు కూడా భయంతో వణికిపోవాలి. ఈయనతో వాళ్ళు యుద్ధంలో జయించలేరు. అటువంటి మహాపురుషుడు ఎవరైనా ఉన్నారా? నిజంగా అలా ఉండటం సాధ్యమవుతుందా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని నాకు చాలా కోరికగా ఉన్నది. అందుకని మహర్షి నారద, సర్వం అన్నీ తెలిసిన వాళ్ళు, అందుకని ఇటువంటి సుగుణాలతో ఉన్న ఒక్క మహాపురుషుడు గురించైనా నాకు చెప్పగలిగిన సమర్థత కూడా ఉన్నది మీకే, కాబట్టి మీరు నాకు ఈ విషయాలు చెప్పరా అని వాల్మీకి నారదుణ్ణి అడిగారు. శ్రుత్వా చైత త్రిలోకజ్ఞో వాల్మీకే నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రాహృష్టో వాక్యమాబ్రవీత్ బహవో దుర్లభశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః ముని వక్ష్యామ్యహం బుద్ధ్వా త్రైర్యుక్తః శ్రూయతాం నరః. త్రిలోకజ్ఞుడైన, అంటే 3 లోకాల గురించి కూడా బాగా తెలిసినవాడు. త్రిలోక సంచారిణి అంట, తిరుగుతూ ఉంటారు ఎప్పుడూ కూడా. ఆ నామకి సంకీర్తన చేసుకుంటూ ఎప్పుడూ అటు ఇటు వెళ్తూనే ఉంటాడు. అలాంటి నారదుడు వాల్మీకి చెప్పిన ఆ మాటలు ఆలకించి ఎంతో సంతోషించాడు. ఎందుకు సంతోషించాడు? "న్- నీ సర్వజ్ఞం తెలిసిన వాడివి అన్నాడని సంతోషించాడా? ఇవి నువ్వు తప్పితే ఇంకెవరూ చెప్పలేరు, నీకే సమర్థత ఉందని సంతోషించాడంటే రెండిటికి కాదు. నారదుడు సంతోషించేందుకు కాదు. వాక్చతురుడు అంటే పనికొచ్చే విషయాలు నాకే కాదు నలుగురికి పనికొచ్చే విషయాలు. ఇన్ని సుగుణాలతో ఉన్నవాడు ఎలా ఆచరించాడు అది తెలుసుకుని నేనేం చేయాలి అంటే ఆ నీతిని అర్థం చేసుకుని దాన్ని తగ్గట్టుగా నాలో ఉన్న లోపాలని నేను సరిచేసుకుంటూ ఆ సద్బుద్ధులతో అన్ని గుణాలు సంపూర్ణంగా నాకు లేకపోవచ్చు. కనీసం ఒక్కొక్క గుణాన్ని దుర్గుణాన్ని సుగుణానిగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ అవలక్షణాలను మెల్లమెల్లగా తొలగించుకునే అవకాశము. ఏదైతే పరమ పవిత్రమైన గాథల రూపంలో వింటూ ద్వారా కూడా పాపాలు ప్రక్షాళన అవుతాయి. ఎందుకు? దుర్గుణాలతో ఉండిపోయి కూడా అటువంటి గుణాల గురించి ఆలోచించకుండా కనీసం అది వినే అంతసేపైనా సరే నా మనస్సు పవిత్రంగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది, తెలుసుకున్న దాన్ని ఇంకా నలుగురికి నేను చెప్తే ఆ నలుగురికి కూడా తెలుస్తుంది. అందుకని ఇటువంటి విషయాలు ఎవరైతే తెలుసుకుంటారో చెప్పేవాడు వినేవాడు ఇద్దరు తరించిపోతారు అని చెప్తారు.
అందుకు సంతోషించాడు ఇక్కడ నారదుడు. అంటే అటువంటి చెప్పడానికి కూడా చాలా వీళ్ళకి కూడా ఆనందాన్ని ఇస్తుంది. మంచి మాట 100 సార్లన్నా చెప్పచ్చు. చెడు మాట ఒక్కసారి మాట్లాడితేనే మనసుకి క్షోభ వచ్చేస్తుంది. అదే 10 సార్లు చెప్తున్నాం అంటే ఇంక దాని ప్రక్షాళన కూడా కుదరదు అన్నట్టుగా అయిపోతుంది. అందుకని మంచి ఒకళ్ళ గురించి చెప్పుకుంటున్నామంటే ఇన్ని సుగుణాలు ఉన్నవాళ్ళు ఒకడు ఉండటమే చాలా అరుదుగా ఉంటుంది. అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాం అంటే అది వింటున్నాము. అలాంటివి ఇంకా ఇంకా తెలుసుకోవటం ద్వారా ఇంకా స్థిరంగా మన మనస్సు అన్నది చంచలత్వానికి లోనవ్వకుండా ఉండే అవస్థకి మనం చేరుకునే అవకాశం ఉన్నది. అందుకని మహర్షి సరే వినండి. వాల్మీకితో మళ్ళీ నారదుడు ఇలా చెప్తున్నాడు. ముని, మీరు అడిగిన ఇన్ని రకాలమైన ఉదారమైన గుణాలు ఒక్కరి అందే ఉండటం అన్నది చాలా సాధారణంగా అది జరగని పని. దుర్లభము అంటారంటే అవి జరగవు, దొరకవు అని. కానీ కష్టపడితే దొరుకుతాయి. కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అలాగే బాగా వెతికితే దొరుకుతారు. అటువంటి వాళ్ళు ఒక్కడే ఉన్నారు. అయినా నా గుర్తుకి నేను తెచ్చుకుని అటువంటి గుణాల్లో ఉత్తమ పురుషుని గురించి నీకు చెప్తాను. అంటే గుణాలు ఉన్నాయి అందరిలో కూడా మంచివే. కాకపోతే ఏమవుతుంది, పరిస్థితులు బట్టి ఏమవుతుంది అంటే ఆ గుణాన్ని పక్కన పెట్టి కూడా మళ్ళీ దుర్గుణాన్ని కూడా చెంతకి చేరదీసే వాళ్ళు ఉంటారు. నాకు హాని జరుగుతుంది అంటే నేను అంత సాత్వికంగా ఉండనప్పుడు నాకు కోపం వస్తుంది. కానీ సంపూర్ణంగా ఉండి ఆ కోపానికి కూడా ఒక అర్థము పరమార్థం అన్నది జరగటం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే ఇక్కడ అటువంటి ఆయన గురించి చెప్తానని, ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనేహ శ్రూతః నియతాత్మా మహావీర్యో ధృతిమాన్ వశీ. ఇక్ష్వాకు వంశంలో ఆ వంశానికి చాలా పేరు ఉన్నది. లోకుత్తారమైన పురుషులు అంటే లోకానికి హితం మంచి చేసే అటువంటి వాళ్ళు చాలామంది ఆ వంశంలో పుట్టి ఉన్నారు. అందులో శ్రీరాముడు అవతరించాడు. ఈ గుణాలన్నీ ఆయనలో ఉన్నాయి. అటువంటి వంశంలో పుట్టాడు. ఎంతో జగత్ ప్రసిద్ధి అయ్యాడు. అంటే జగత్తంతా కూడా అంతలాగా ఆయన గురించి ఎందుకు తెలుసుకున్నారు? ఎందుకంటే ఆ సుగుణాలు అటువంటి అవి నిజంగా మనకి కలలో కూడా అంతలాగా ఉండటానికి అవసరం ఉన్నా సరే అలా మనం ఉండలేం. పరిస్థితుల ప్రభావం మన మీద ఎప్పుడో ఒకప్పుడు చూపిస్తుంది. ఎంత సాత్వికంగా ఉందామన్నా సరే కోపం వచ్చేస్తూ ఉంటుంది. పూజ చెయ్యాలి, 2 గంటలు చెయ్యాలని అనుకుంటా. చెయ్యాలని ఎంత ఇష్టంగా చేస్తూ ఉంటానని మధ్యలో ఎవరైనా పిలిచినా కోపం వస్తుంది. ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచావంట. చేసేది పూజ. ధ్యాస ఎక్కడుందంటే అక్కడే ఉంది. ఆ 2 నిమిషాలు కూడా మనం మనల్ని మన వశంలో ఉంచుకోలేకపోతున్నాం. కోపానికి ఆవేశానికి లోనవుతాం. కానీ ఇక్కడ అటువంటివి ఏమీ లేకుండా ఎంతసేపు నిస్వార్థంగా తన కష్టాల్లో ఉన్న అక్కడే శరణాగతి వాత్సల్యుడిగా చూపించాడు కాబట్టి లోకమంతా కూడా ప్రసిద్ధి చెందాడు ఆ రాముడు. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రు నిబర్హణ విపులాంసో మహాబాహు కంభుగ్రీవో మహాహను మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రు అరిందమ ఆజానుబాహు సుశీరాః శూలలాటః సువిక్రమః. ఇత చాలా అందంగా ఉంటాడు. మనోనిగ్రహం కలిగినవాడు. అందం ఎక్కడి నుంచి వస్తుందంటే చాలా అందంగా ఉంటారు కానీ నోరు తెరిస్తే అరుస్తూ ఉండి లేకపోతే అనరాని మాటలు చెయ్యకూడని పనులు వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద మనకి చిరాకు వస్తుంది. కానీ రూపంకి తగ్గట్టుగా గుణాలు కూడా ఇంత అందంగా ఉన్నట్టుగా ఏది చేసినా సరే అందరికీ మంచి చేసేలాగా ఎవ్వరికీ హాని చేయకుండా ఉన్నవాడు. ఆ మనస్సునన్నది ఎల్లవేళలా తన ఆధీనంలో నిగ్రహంతో ఉన్నవాడు. అంటే చంచలత్వాలు లేకుండా వికారాలకి లోనవ్వకుండా అలజడులన్నవి లేకుండా ప్రశాంతంగా ఉన్నవాడు. గొప్ప పరాక్రమవంతుడు. మనకి కొద్దిగా ఏమన్నా వచ్చినాయి అంటేనే నాకు ఇవి ఉన్నాయన్న గర్వం వచ్చేస్తుంది. అది కూడా లేకుండా అన్ని విద్యలు వచ్చి కూడా అన్నీ ఉండి కూడా అణిగి మణిగి ఉండటం అన్నది చాలా తక్కువగా ఆచరించేవాడు. అటువంటి వాడు రాముడు. అంత పరాక్రమవంతుడు, మహా తేజస్వి, ధైర్యశాలి, జితేంద్రుడు అంటే ఇంద్రియాన్ని ఎప్పుడూ కూడా జయించినవాడు, ప్రతిభామూర్తి, నీతి శాస్త్రం కూడా బాగా తెలిసినవాడు, చిరునవ్వుతో చాలా తక్కువగా మాట్లాడేదాన్ని కూడా ప్రతిదానికి అర్థంతో కూడుకునే ఉంటాడు. అలా అర్థవంతంగా ఏది పడితే అది ఎప్పుడు మాట్లాడు. అందుకే మాటల్లో కూడా నేర్పరి. చాలా తక్కువగా మాట్లాడతాడు. చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటుంది ఆయన మొహం. షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు. ఏదైతే వికారాలు ఉన్నాయో వాటికన్నా ఈయన చాలా గుణాలతో సంపన్నంగా ఉన్నవాడు. శత్రువుల్ని చంపగలిగిన వాడు, ఎత్తైన భుజములు కలిగిన వాడు, చాలా బలమైన శరీరం ఉన్నది, బాహువులు కూడా
చాలా దృఢంగా ఉన్నాయి. శంఖం లాంటి మంచి కంఠం ఉన్నది. ఉన్నతమైన ఆ చెక్కిళ్ళు కూడా అంత బాగా ఉంటాయి. విశాలమైన వక్షస్థలం కలిగిన వాడు. ఎందుకు యుద్ధం చేయగలిగిన వాడంటే ఎలా ఉండాలి? ఆ ధనస్సుని పట్టుకోవాలి. ధనస్సుని పట్టుకోవాలంటే చేతులు స్ట్రాంగ్‌గానే ఉండాలి. పైగా అది చాలా బరువుగా ఉంటుంది. దాన్ని మళ్ళీ వింటిని పట్టుకొని లాగటం, ఆ బాణాలు తీసి వేయటం అంటే ఈ బాహువుల చేతులన్నవి అంత బలంగా ఉంటే గాని దాన్ని చెయ్యటం అన్నది అంత సులువైనది కాదు. అందుకని బలమైన బాహువులు కలిగిన వాడు, అలాగే బలమైన ధనుస్సు కూడా కలిగిన వాడు, పుష్టిగా ఉన్నవాడు, చాలా ఆరోగ్యంగా ఉన్నవాడు, అలాగే అంతఃశత్రువుల్ని కూడా అదుపు చేయగలిగి అంటే బయటకున్న శత్రువులను ఎవరన్నా యుద్ధం చేసో భయపెట్టో ఏదన్నా చేయగలరు. అంతఃశత్రువు అంటే నీ శరీరంలో నీ ఇంద్రియాలే నీకు మిత్రుడు అవ్వచ్చు, నీకు శత్రువు అవ్వచ్చు. వాటిని జయించిన వాడు, తన ఆధీనంలో నిత్యము ఉంచుకునేవాడు. అలాంటి ఆజానబాహుడు, అందమైన చక్కని చంద్రుడు లాంటి మొహం కలిగిన వాడు, అర్ధచంద్రాకారంలో ఎత్తైన నొసలు కలిగిన వాడు. అంటే తన కనుబొమ్మలు కూడా అలాగా హాఫ్ మూన్ లాగా మంచిగా అలా కరువు తిరిగి ఉంటాయి. గజాదుల వలె అంటే ఏనుగులాగా చాలా గంభీరమైన నడక కలిగిన వాడు. చూడటానికి అలాగా ఉన్నాడు, నడక కూడా అంత గంభీరంగా ఉన్నవాడు. అటువంటి వాడు ఇన్ని సంపన్నంగా ఉన్నవాడు, ఆ వంశంలో పుట్టాడు అని చెప్తున్నాడు నారద ముని. దీంతో రామాయణ బాలకాండ ఫస్ట్ సర్గాలో 10 శ్లోకాలు సంపూర్ణం.